శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఈరోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి సాయంకాలం పూట వాడిపోయి ఉంటారు, వాడిపోయిన పూలలాగా ఉంటారు. అలసిపోయి ఇంటికి వెళ్ళేసరికి అమ్మా నాకేమైనా పెట్టు, ఐఎమ్ టైర్డ్. మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ బడికి వెళ్ళాలంటే అబ్బా మళ్ళీ ఇంకొక రోజు మొదలైంది కదా. అలా కాకుండా మన సాయంకాలం స్కూల్ నుంచి తిరిగి వచ్చేసరికి ఒక ఉత్సాహం ఉల్లాసం రావాలి. ఇవాళ నేను ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాను, ఒక కొత్త కాన్సెప్ట్ని, కొత్త సిద్ధాంతాన్ని నేను గ్రహించాను. ఇంప్రూవ్డ్ ఇన్ నాలెడ్జ్. విద్య అంటే జ్ఞాన సముపార్జన కదా. ఆ విధమైనటువంటి సంతోషం, ఆనందం కలుగుతుంటే మనకి విద్య మనం ఎంత నేర్చుకున్నా, ఎంత గ్రహించినా ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంటుంది. ఆ జ్ఞాన తృష్ణ, జ్ఞాన సముపార్జన అటువంటిది నిరంతరం ఉండాలి. విద్యార్థి, విద్యను అర్థించేవాళ్ళు, విద్యార్థిని, విద్యార్థులు అంటే జ్ఞానాన్ని సముపార్జించుకునే వాళ్ళు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ యువర్ లైఫ్. విద్యార్థి దశ అనేటువంటిది మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి దశ. అయితే ఈ రోజుల్లో కాంపిటీషన్ వల్ల కానీ మార్కులు, గ్రేడ్లు, పర్సంటేజ్ కోసం మనం పరుగులు పెడుతున్నాం కాబట్టి పుస్తకంలో ఉన్నట్లుగా రాస్తే మార్కులు బాగా పడతాయి అన్నట్టు ఒక అపోహ చాలా మంది పిల్లలకు ఉంది. ఉన్నట్లు రాయాల్సిన అవసరం లేదు, అది తప్పసలే. అందుకని జ్ఞాపక శక్తి పరికరంగా మీ మనస్సును ఉపయోగించుకోవద్దు. నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీకు దానివల్ల మీకు అనవసరమైన ఆందోళన, ఒత్తిడి పెరుగుతుంది. ఒక ఒత్తిడి లేకుండా ఒక సహజమైనటువంటి వాతావరణంలో జ్ఞానాన్ని సముపార్జించాలని మీరందరూ కూడా దేశానికి పట్టుగొమ్మలు అవుతారు. మా గురువుగారు రంగనాథాన్ స్వామి చిల్డ్రన్ ఆర్ ద హ్యూమానిటీస్ గ్రేటెస్ట్ ఎసెట్స్ అనేవాళ్ళు ఆయన. ఒక దేశానికి సంపద ఎవరంటే చిల్డ్రనే. వాళ్ళు రేపు పౌరులు అవుతారు కాబట్టి వాళ్ళు ఆదర్శ పౌరులుగా అవ్వాలంటే వాళ్ళకే అంత ఒత్తిడి, టెన్షన్, యాంగ్జైటీ ఉంటే ఏ విధంగా వాళ్ళు పరిపూర్ణమైనటువంటి మానవులు అవ్వగలరు? కాలేరు. కాబట్టి ఇప్పటి నుంచి మర్చిపోండి, బట్టి పట్టడం అనేటువంటిది నిజమైన విద్య కాదు. సమాచారాన్ని సేకరణ విద్య కాదు. విద్య సృజనాత్మకతను బయటికి తీసుకురావాలి, క్రియేటివిటీని. వివేకానంద స్వామీజీ జీవితంలో ఒక సంఘటన. ఆయన ఒకరోజు చిన్నప్పుడు ధ్యానం చేస్తుంటే ఒక త్రాచుపాము వస్తుంది. ఆయన ధ్యానంలో ఉంటారు. ఎంత ప్రగాఢమైనటువంటి ధ్యానం అంటే బాహ్య స్పృహ ఉండదు ఆయనకి. బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి ఉంటారు ఆయన. మిగతా పిల్లలందరూ అంత తీవ్రంగా ధ్యానం చేయట్లేదు కాబట్టి వాళ్ళు వెంటనే కళ్ళు తెరిచి చూస్తారు. కొంతమంది కేవలం సగం మాత్రమే కళ్ళు మూసుకున్నారు. పామును చూసేసి భయపడి పరిగెత్తుతారు బయటికి. నరేన్ 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 మీరు వచ్చే అని పిలుస్తూ ఉంటారు. కానీ వివేకానంద స్వామి చలించడు, అలానే కూర్చొని పోయి ఉంటారు ఆయన. పాము వస్తుంది, పక్క నుంచి తిరిగి వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. వాళ్ళందరూ ఏంటి నువ్వేం పిలిచినా పలకలేదంటే నేను ధ్యానంలో ఉన్నాను, నాకు బాహ్యస్ఫూర్తి లేదు, నాకు పాము వచ్చిన సంగతే తెలియదు అన్నారు. వివేకానంద స్వామికి అంత ఏకాగ్రత ఉండేది. ప్రపంచంలో చరిత్ర సృష్టించిన వ్యక్తులందరూ మనకి గౌతమ బుద్ధుడు ఫోటో చూస్తే ఏం గుర్తొస్తుంది? ఎక్కువగా ధ్యాన ముద్రలోనే కనపడతారు. ధ్యానం చేయడం వల్ల ఏమొస్తుంది? ఏకాగ్రత పెరుగుతుంది. ప్రార్థన వల్ల ఏమవుతుంది? పెరుగుతుంది. మనసులో పవిత్ర సంస్కారం అలవడుతుంది. పవిత్రత ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. ఉపాధ్యాయులకు గౌరవించడం వల్ల ఏమవుతుంది? మనకి మన పెద్దలకి, ఉపాధ్యాయులకి, మన టీచర్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల మనలో అహంకారం తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. ఎందుకంటే మనస్సు అనేటువంటిది అహంకారం ఆధారంగా ఉంది కాబట్టి విద్యా దదాతి వినయం. మనం ఎంత వినయంగా ఉంటే మనలో అంత ఏకాగ్రత పెరుగుతుంది. అది బలహీనత లక్ష్యం కాదు. హ్యూమిలిటీ అండ్ సర్విట్యూడ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమిలిటీ. బానిసత్వం వేరు, నమ్రత వేరు, వినయం వేరు. ఈ రోజుల పిల్లలందరూ కూడా ఎందుకు నేను నమస్కారం పెట్టాలి, నేను బానిసనా, నేను తక్కువ వాడినా అని అనుకుంటున్నారు. ఈ అద్వైతం ఒక్కోసారి మనకు పెడదారిని కూడా పట్టిస్తుందంటే సరిగ్గా అర్థం చేసుకోకపోతే. అలా కాదు. వినయం వల్ల ఏంటంటే మనలో అహంకారం తగ్గడం వల్ల మన ఏకాగ్రత పెరుగుతుంది.